అసలు ఎలా పరిచయం అయ్యారు? తను మా క్లాస్మేట్. పొలిటీషియన్ అయ్యాక ఇంకా ఎంతో బిజీగా మారిపోయి ఉంటుంది మీ మాటల్లో. చిన్న పాప ఉంది, సో వాళ్ళని కొంచెం మిస్ అవుతుంటాం. వాళ్ళు సడన్గా లేచి మమ్మీ కావాలని ఏడవడం. మీ విషయంలో ఇంత రిలీజియన్ మ్యారేజ్ మీ ఎలక్షన్ టైంలో దాన్ని చాలామంది హిట్ చేశారు, దాన్ని బాగా ఎక్కువగా చేసి చూపించారని అనుకుంటున్నారా? అంటే అసలు నన్ను అన్ని రకాలుగా అన్నారు. అంటే ఇక్కడ అమ్మాయి కూడా కాదు, ఆంధ్ర ఆమె ఇన్నా పడిపోతుంది పార్టీ అధికారంలో ఇంకా కొన్ని రోజులు, ఇలాంటి వార్తలు వింటూ ఉన్నప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే వరకు అయితే కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ ఎలక్షన్స్ కంప్లీట్లీ మీ ఓన్ క్యాలిబర్, ఓన్ స్ట్రెంగ్త్తో వెళ్ళబోతున్నారా? తప్పకుండా. ఎప్పుడు ఒకరి వెనకాల ఉంటే మనం వెనకనే ఉండిపోతాం కదా. బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి మిమ్మల్ని అనౌన్స్ చేసి ఆల్మోస్ట్ ఓకే అయిన తర్వాత విత్ ఇన్ 1 అవర్లో రాష్ట్ర రాజకీయాల్లో మీరు అప్పుడే పెను సంచలనం అయిపోయారు. ఎందుకు అంత సడన్ డెసిషన్ తీసుకొని రావాల్సి వచ్చింది? మీటింగ్స్ పెడదామన్నా అందరు రాకపోవడము, ఇవన్నీ మాకు చాలా డిసప్పాయింటింగ్గా ఉండేది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు, ప్రతి జిల్లా తిరుగుతున్నారు, వరంగల్, కరీంనగర్ అన్ని జిల్లాలు వచ్చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. అంటే వాళ్ళ మీద ఏమైపోయిందంటే ఇప్పుడు చాలా బురద ఉంది కదా, అది కడుక్కునే పనిలో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి. విమెన్స్ డే, ప్రపంచ మహిళా దినోత్సవం. అందరూ చాలా గర్వంగా గొప్పగా ఆ రోజు కేక్ కటింగ్స్ దగ్గర నుంచి శాల్వలు, సన్మానాలు, సత్కారాలు, వాట్ నాట్ ఎవ్రీథింగ్, మహిళలకి కాదేది అనర్హం అనేలాగా ఈ వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. సో ఇందులో భాగంగానే మన మహిళల నుంచి ఎవరైనా ఉన్నతమైన పొజిషన్స్లో ఉన్న వాళ్ళని నా ఇంటర్వ్యూస్ ద్వారా మీ అందరికీ పరిచయం చేస్తూ ఉంటాను. సో ఈరోజు అలాంటి ఒక ఇంపార్టెంట్ పర్సన్ని నా షోలో ఇన్వైట్ చేశాను. కాకతీయులు ఏలిన గడ్డ, రాణి రుద్రమ్మ పోరాటం చేసిన అడ్డ, తండ్రి వారసత్వంని పునికి పుచ్చుకున్న బిడ్డ మరెవరో కాదు, వరంగల్ గడ్డ నుంచి మనందరికీ తెలుసు కడియం కావ్య. మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగి పవర్ఫుల్ ఉమెన్ పొలిటీషియన్గా తను ఈరోజు మనకి తెలుగు పాలిటిక్స్లో కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ ఎంపీగా ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా స్మూత్గా తన వర్క్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడదాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా లేట్గా మీకు కంగ్రాట్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ టైం ఎంపీగా మీరు పోటీ చేయగానే గెలిచారు. అది నిజంగా హార్డ్ వర్క్ అంటారా, మీ ఫాదర్ యొక్క చరిష్మానా, లేదంటే హార్డ్ వర్క్ అంటారా, లేదంటే లక్ కలిసి వచ్చింది అంటారా, ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. లక్ అనేది కొద్ది పాత్ర ఉంటుంది తప్ప హార్డ్ వర్క్, మన పైన ఉన్న క్రెడిబిలిటీ, తర్వాత చాలా అంశాలు కలిసి వచ్చాయి నాకు. లక్కీగా కూడా మొదటిసారే గెలిచాను ఎంపీగా. ఢిల్లీ వరకు వెళ్ళాను, పార్లమెంట్లో అడుగుపెట్టాను. చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడము, తర్వాత మా నాన్నగారికి 30 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. వరంగల్ జిల్లాకి సంబంధించి 14 ఏళ్ళు మంత్రిగా చేశారు. తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ఇట్లా వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం తోటి కూడా చాలామందితో పరిచయాలు, వ్యక్తిగత పరిచయాలు ఉండడం వల్ల కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. చాలామంది పొలిటికల్గా ఎంట్రీ అవ్వాలి అంటే ముందు నుంచి కూడా తండ్రి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటారు. తండ్రి అడుగుజాడల్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చాలా క్షుణ్ణంగా వింటూ ఉంటారు. వాళ్ళు కూడా అలా మాట్లాడాలనుకుంటారు. బట్ హఠాత్తుగా కడియం కావ్య తెరపైకి వచ్చేసారు. బేసికలీ షీ ఈజ్ అ డాక్టర్. అది విన్నప్పుడు చాలా షాకింగ్గా అనిపించింది. కామన్గా మనం వింటూ ఉంటాం, డాక్టర్ అయిపోయి యాక్టర్ అయ్యా, యాక్టర్ అయిపోయి డాక్టర్ అయ్యా అంటుంటారు. బట్ మీరు డాక్టర్ అయ్యి పొలిటీషియన్ అయ్యారు. హౌ కమ్? ఈ జర్నీ ఏంటి? ఎలా మీరు చూస్ చేసుకుందేనా, అనివార్యంగా మీ ఫాదర్ కోరిక మేరకు వచ్చారు? మా ఫాదర్ కోరిక అనేది ఏం లేదు. ఎందుకంటే ముందు నుంచి కూడా తను మమ్మల్ని రాజకీయాలకు దూరంగానే పెంచారు. ఆల్మోస్ట్ నేను అందుకే డాక్టర్ చదవడము, తర్వాత తనని చూస్తూ అయితే పెరిగాము. మా ఇంట్లో ఎప్పుడు రాజకీయ వాతావరణం ఉండేది కాబట్టి ఆల్మోస్ట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి డాడీ రాజకీయాల్లో, నేను 7th ఉన్నప్పుడు ఫస్ట్ టైం మినిస్టర్ అయినారు. సో అప్పటి నుంచి అదంతా చూస్తూ వచ్చాను. ప్లస్ మనలో కూడా ఓకే ఇట్లా చేస్తే బాగుంటుంది, రాజకీయాలకు వస్తే బాగుంటుంది, ఎంతోమందికి మనము హెల్ప్ చేయగలిగిన వాళ్ళం అయితే, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, వాటిని సాల్వ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో
రాజకీయాల్లో అయితే బాగుంటుంది. డాక్టర్గా కూడా నేను గవర్నమెంట్ డాక్టర్గానే చేశాను. 6 years సర్వీస్ చేసినాక డాక్టర్గా చేసిన దానికంటే కూడా ఒక ఏమంటారు ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో చేసేది కొద్ది లక్షల్లో చేయొచ్చు మనము అన్న ఉద్దేశంతో ఇటు వచ్చాను. మామూలుగా డాక్టర్ కూడా సివిల్ సర్వెంట్ డాక్టర్స్ చెప్పే మాట ప్రజాసేవ చేయటానికే ఈ ప్రొఫెషన్ ఎన్నుకున్నాము అని చెప్తూ ఉంటారు. బట్ డాక్టర్గా ప్రజాసేవ చేస్తూనే మళ్ళీ ఇంకొక ప్రజాసేవ పాలిటీషియన్గా, అక్కడ ప్రజాసేవ ఇక్కడ ప్రజాసేవే కదా, డిఫరెన్స్ ఏంటి? జస్ట్ ఒక పదవి మాత్రమే అంటే ఏమంటారు? ఒకటి ఏంటి అంటే మనము శాంపిల్ సైజ్. ఇప్పుడు ప్రజాసేవ ఒక డాక్టర్గా అంటే నేను కొన్ని వేల మందికి చేయగలను. ప్రతిదీ కూడా అనుభవం మనకి పాఠాలు నేర్పుతుంది అన్నట్టు. నేను ఒక ప్రాజెక్ట్ ఒక మెన్స్ట్రువల్ హైజీన్ మీద తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది నేను ఆల్మోస్ట్ ఒక 10,000 గర్ల్స్ని రీచ్ అయ్యాను. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి, మారుమూల గ్రామాల్లో ఉన్న అమ్మాయిలకి కానీ మహిళలకు కానీ మెన్స్ట్రువల్ హైజీన్ మీద అవేర్నెస్, ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడం జరిగింది. అదే టైంలో మా నాన్నగారు డిప్యూటీ సీఎం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండడం వల్ల తాను దీన్ని ఒక గవర్నమెంట్ పాలసీగా తీసుకొచ్చినారు. నేను ఒక ఇండివిజువల్గా 10,000 మందికి, ఒక డాక్టర్గా 10,000 మందికి మాత్రమే రీచ్ అయినా. కానీ తను ఒక మంత్రిగా ఆల్మోస్ట్ దీని ఒక గవర్నమెంట్ పాలసీగా తీసుకొచ్చినప్పుడు అప్పుడు దాదాపు 8 lakhs గర్ల్ చైల్డ్కి, అంటే అది ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, స్కూల్లో కావచ్చు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక 1 year వరకు ఫ్రీ శానిటరీ నాప్కిన్స్, హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ రూపంలో ఇచ్చారు. సో అది లైవ్ ఎగ్జాంపుల్ అన్నట్టు. ఏంటంటే నేనైతే డాక్టర్గా కొన్ని వేల మందికి చేయొచ్చు, బట్ ఒక పొజిషన్లో ఉన్నప్పుడు కొన్ని లక్షల మందిని రీచ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ఇక్కడ అక్కడ 2 ప్రజాసేవ అనే పదం ఉంటుందిలే, కానీ మనం ఎంతమంది చేస్తున్నాం అన్నది సర్వీస్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో అయితే ఎక్కువ మందికి చేయొచ్చు అన్నట్టు వచ్చాను. ఓకే. సో ఫాదర్ అప్ అండ్ డౌన్స్, పొలిటికల్గా ఉండే ప్రెషర్ అన్నీ చూస్తూ పెరిగానన్నారు కాబట్టి అదే ఫ్యామిలీ అండి, కళ్ళ ముందు కనిపించే సిచ్యువేషన్స్ ఇవన్నీ ఇప్పుడు కూడా అమ్మో ఆ లైఫ్ ఎందుకు ఇబ్బంది పడతానేమో. దట్ టు మేల్ డామినేషన్ ఫీల్డ్ ఇది. ఎక్కువగా పాలిటిక్స్ అంటేనే ఎక్కువగా జెంట్స్ ఉంటారు, వాళ్ళే రాణిస్తారు అనే పేరు ఎక్కువగా ఉంటుంది, ఆడవాళ్ళని తొక్కేస్తారు అనేది. ఎంత ఫాదర్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా డౌట్ వచ్చిందా ఎంటర్ అయ్యేటప్పుడు? నా ఎంట్రీ ఏంటంటే చెప్పాను కదా, ఇప్పుడు మా నాన్నగారికి ఆల్మోస్ట్ 30 years ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు పర్సనల్గా తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలామంది డాడీకి సహచరులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ప్రస్తుతం. సో వాళ్ళందరూ కూడా నన్ను ఒక బిడ్డలాగా, చెల్లిలాగా అట్లా ఆదరించి నా కోసం చాలా కష్టపడ్డారు మా ఎమ్మెల్యేలు అందరూ. ఓన్లీ పాలిటిక్స్లోనే మేల్ డామినేషన్ ఉంటుందని కాదు, అన్ని అంటే మన దేశంలోనే కాదు, ఇంకా మిగతా దేశాల్లో కూడా అది ఉంది కాబట్టే కదా అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం. ఆ ఒక్కరోజైనా మహిళల రైట్స్ ఏంది, వాళ్ళకు రావాల్సిన హక్కులు ఏంటి, బాధ్యతలు ఏంటి అనేది డిస్కషన్ కోసమే కదా చేసుకుంటుంది. సో అన్ని చోట్ల ఉంది. ఇంకా మనము ఇప్పటికైతే నాకు అలాంటి ఏమంటే ఇబ్బందులు ఏమి ఎదురవ్వలేదు. ఇంకా ఈ మేల్ డామినేషన్ అనేది మనం చూస్తూనే పెరిగాము, చుట్టుపక్కల సమాజంలో చూస్తూనే ఉన్నాము. సో ఇక్కడ కొత్త ఏం కాదు మనకి, జస్ట్ మనం ఎట్లా హ్యాండిల్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఓకే. మామూలుగా ఫాదర్ ఉన్నప్పటికీ కూడా అవకాశం వచ్చింది, పోటీ చేస్తున్నారన్నప్పటికీ కూడా గెలుపుపై అప్పుడు మీ మైండ్ సెట్ ఎట్లా ఉండేది? ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? అసలు గెలుస్తానని అనుకున్నారా ఆ టైంలో? గెలుస్తామని అనుకున్నాము, కానీ మెజారిటీ అయితే 1.5 అలా 1 అంతా ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ 2.2 lakhs వచ్చింది మెజారిటీ. అంటే అదంతా కడియం శ్రీయర్ అంటే నిజాయితీగా పనిచేస్తాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, లేదా వరంగల్ గురించి పూర్తి అవగాహన ఉంది, ఎలాంటి అభివృద్ధి పని చేస్తే ఇక్కడ బాగుంటుంది అన్న ఆలోచన ఉంది అన్న ఎక్కువ మా నాన్నగారికి ఉన్న పేరు, ప్లస్ మా కార్యకర్తలు కష్టపడినారు, ఎమ్మెల్యేలు కష్టపడినారు. రేవంత్ రెడ్డి గారు కూడా సీఎంగా ఉండి కూడా 3 సార్లు 4 సార్లు వచ్చి నా కోసం ప్రచారం చేసిండు. ఇవన్నీ కూడా అప్పుడు 6 గ్యారంటీల మీద మేనిఫెస్టోలో అప్పుడే 6 months అయింది. సో ఇవన్నీ కూడా హెల్ప్ చేసినాయి నేను గెలవడానికి. ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎవరైనా వచ్చి ఏదైనా పని అవ్వగానే థ్యాంక్స్ చెప్తే, మీరు నన్ను గెలిపించుకుందే మీకు పని చేయడానికి కాబట్టి థ్యాంక్స్ చెప్పొద్దు అని చెప్తుంటాను. ఓకే. మీరు డాక్టర్గా
సేవలు చేసిన వ్యక్తి, పాలిటీషియన్గా ప్రజాసేవ చేస్తున్న వ్యక్తి, గవర్నమెంట్ హాస్పిటల్స్ యొక్క పనితీరు పైన మీరు ఏం గుర్తించారు? ఎందుకు అనంటే ఈ మధ్య కాలంలో నిజంగా ఓపెన్గా మాట్లాడుకుంటే ఎలక్షన్స్ టైం ప్రభుత్వ హాస్పిటల్ పైన మాట్లాడుతుంటారు, మెడికేషన్స్ గురించి ప్రస్తావిస్తుంటారు. బట్ వాటిని కార్పొరేట్ స్థాయి వరకు తీసుకెళ్లాలని ఇంటెన్షన్ ఉన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర అవి అలాంటి స్టేజ్కి రావట్లేదు. మీరు ఎక్కడ లోపం ఉందని గుర్తించారు? నిజంగానే ఫండ్స్ లేక నిర్లక్ష్యంగా ఉండిపోతున్నాయి అంటారా, లేదంటే ప్రజల దగ్గర కొంచెం డబ్బు ఎక్కువైంది అందుకే కార్పొరేట్ హిట్ అవుతుంది అనుకుంటున్నారా? మీ అజంప్షన్ ఏంటి? 2 డిపార్ట్మెంట్స్లో నాకు ఐడియా ఉంది. ఒకటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఒకటి హెల్త్ డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్ ఎందుకంటే నేను అప్పుడు బాగా స్కూల్స్ తిరిగాను, గవర్నమెంట్ స్కూల్స్. అవేళ వాటి పరిస్థితి అడిగినా నేను చెప్తాను. చెప్పండి. చెప్పండి. అంటే హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా కూడా చూసుకున్నా మనకు ఒకటి పాపులేషన్ వైజ్ కూడా మనం చాలా పాపులేటెడ్ మన స్టేట్ కానీ మన కంట్రీ కానీ. సో అది అందరికీ అందుబాటులో తేవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నా కూడా ఎక్కడో చోట కొన్నిసార్లు మనం ఫాల్ బ్యాక్ అవుతుంటాము. ప్లస్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా 5 lakhs నుంచి 10 lakhsకి చేయడం జరిగింది. మీరు ఏదైతే కార్పొరేట్ సెక్టర్స్ అన్నారో ఆ కార్పొరేట్ వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ మీదనే చాలా మటుకు నడిపిస్తున్నారు. ఓన్లీ ప్రైవేటే మా గవర్నమెంట్ హెల్ప్ లేకుండా చేయడము అనేది కొన్ని ప్రైవేట్ హాస్పిటల్సే చేస్తున్నాయి నాకు తెలిసి. ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్స్లలో కూడా చాలా మట్టుకుంది. అంటే మనము ఒక వ్యక్తిని ఎక్కడ కూడా ఆపట్లేదు. నీకు ఇష్టమైన కాడ నువ్వు ట్రీట్మెంట్ తీసుకో అనే వెసులుబాటు మనం కల్పిస్తున్నాం. ప్రతి చోట ఒక మనిషి పేదవాడు అవ్వాలంటే 2 విషయాలలో ఉంటుంది. ఒకటి ఆరోగ్యం చెడిపోయినప్పుడు చాలా అప్పుల పాలవుతుంటారు, చదువుకునేటప్పుడు, తర్వాత ఇంకొకటి పెళ్లి టైంలో. ఈ 3 దగ్గర వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. ప్లస్ ఒక్కోసారి ఈ వచ్చే డిసీజెస్ కూడా కొన్ని మామూలుగా ఉండొచ్చు, కొన్ని చాలా సివియర్గా ఉండొచ్చు, దానికి చాలా ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు, చాలా లక్షల్లో ఖర్చు ఉంటుంది. సో అవి పేద ప్రజలు దాన్ని రీచ్ అవ్వలేనప్పుడు గవర్నమెంట్ డెఫినెట్గా వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా కల్పిస్తుంది. తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ అని ఉంది, తర్వాత ఎల్ఓసి, ఇట్లాంటి అనేక రూపాలుగా గవర్నమెంట్ హెల్ప్ చేస్తూనే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హాస్పిటల్స్లలో ఇంకా చాలా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు వరంగల్లో అయితే స్టేట్ ఆఫ్ ఆర్ట్ బిల్డింగ్ లెక్క 24 story బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది. ఎంజిఎంని రీప్లేస్ చేసి అక్కడ పెట్టడానికి. సో వరంగల్లో కూడా హాస్పిటల్ చాలా బాగా డెవలప్ చేస్తున్నాము. అందరికీ అందుబాటులో రావాలి వైద్యం, విద్యా వైద్యం 2 వస్తే వాళ్ళకి ఆర్థికంగా చాలా మనం హెల్ప్ఫుల్ ఉన్నట్టు ఉన్న వాళ్ళు అవుతారు. ఓకే. సో మామూలుగానే మీది బిజియెస్ట్ లైఫ్, పొలిటీషియన్ అయ్యాక ఇంకా ఎంత బిజీగా మారిపోయి ఉంటుంది. మీ మాటల్లో మహిళగా అవి ఎంత ఛాలెంజింగ్ అసలు? ఒకటి మనకి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్ స్టైల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు అంటే మనకి లిమిట్ ఒక 9 to 4 జాబ్ అట్లా ఉండేది. తర్వాత మిగతా అంతా మనం ఇంట్లో ఉండడం, పిల్లలు ఉన్నప్పుడు పిల్లలతోటి ఉండడం, అట్లా స్పెండ్ చేసేది. ఇప్పుడు ఏంటంటే టైం ఏముండదు. ఎప్పుడైనా వస్తారు విజిటర్స్, ఒక్కొక్కసారి దూర ప్రాంతాల నుంచి వస్తారు. 9 o'clock నైట్ అయినా 10 అయినా ఒకసారి వెళ్ళి వాళ్ళని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ ఢిల్లీలో ఉన్నప్పుడు నేను పార్లమెంట్కి అక్కడే 1 month ఉండాల్సి వస్తుంది. అప్పుడు చిన్న పాప ఉంది. సో వాళ్ళని కొంచెం మిస్ అవుతుంటాం. వాళ్ళు సడన్గా లేసి మమ్మీ కావాలని ఏడవడం, ఇవి కొంచెం మిస్ అవుతుంటాము. బట్ మా హస్బెండ్, మా పేరెంట్స్, ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది కాబట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు ఉండాలి పిల్లలతోటి. అప్పుడే వాళ్ళు కొంచెం ఆ ప్రేమని దే విల్ ఫీల్ ఇట్. ఓకే. ఫ్యామిలీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి పిల్లలని బ్యాలెన్స్ చేయటంలో మహిళలకు చాలా టఫెస్ట్ థింగ్ అదొకటి నాకు తెలుసు. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్స్కి అది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. సో మీరు డాక్టర్గా చేస్తూనే మళ్ళీ ఎంపీ అయ్యారు, ఇక్కడ బిజీ అయిపోయారు. దాని బ్యాలెన్సింగ్ మీ హస్బెండా లేదంటే ఇన్లాసా, ఎవరు ఎక్కువగా టేక్ కేర్ చేస్తున్నారు మీరు ఇక్కడ లేనప్పుడు, మీ అబ్సెన్స్లో? మా హస్బెండ్. తర్వాత పిల్లలు కూడా పాపం ట్యూన్ అయిపోతారు బేసిక్గా. ఇప్పుడు మమ్మీ ఎప్పుడు వాళ్ళతోటే ఉందన్న పిల్లలు వేరే రకంగా ఉంటారు. లేదు మమ్మీ ఇట్లా మీటింగ్స్కి వెళ్తుంది, కొంచెం బిజీ ఉంటుంది, మనతో కొంచెం లిమిటెడ్ టైమే స్పెండ్ చేస్తుంది అన్నప్పుడు అట్లా కూడా వాళ్ళు మౌండ్లు వెళ్తారు. సో ఆ టైంలో మా హస్బెండ్ చూసుకోవడము, మా మమ్మీ పేరెంట్స్ చూసుకోవడము, ఇంట్లో వాళ్ళు చూసుకోవడము. మళ్ళీ ఎప్పుడు వాళ్ళు కింద ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు 10 మంది ఉంటారు. సో అట్లా సందడిగా ఉండడం వల్ల కూడా వాళ్ళంతా అలవాటైపోయినారు. పెళ్ళి అనేసరికి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ మేము చూసాం. మీ విషయంలో ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ మీ ఎలక్షన్ టైంలో దాన్ని చాలామంది
హిట్ చేశారు, దాన్ని బాగా ఎక్కువగా చేసి చూపించారని అనుకుంటున్నారా? ఏమి ఛాలెంజెస్, రిస్క్లు ఏమి అవ్వలేదా ఇంతకాలం తర్వాత మొదటిసారి అది తెరపైకి రావడం, అదే ఒక న్యూస్ ట్యాగ్ లైన్ అవ్వడం, ఎలా చూసారు దాన్ని? పెళ్ళి అప్పుడు మా ఫాదర్ తోటి చెప్పినప్పుడు ఫస్ట్ అన్న మాటే అది, సొసైటీ మిమ్మల్ని దే విల్ ఆల్వేస్ క్వశ్చన్ యూ, దే విల్ ట్రై టు. అసలు ఒప్పుకున్నారా? అరేంజ్ మ్యారేజ్ లాగే అప్పుడు అదే రోజు చాలా పెళ్ళిళ్ళని, August 26. సో చాలా 2007లో చాలా పెళ్ళిళ్ళైనాయి. సో మాది కూడా అదే రోజు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి సంధి కూడా మార్నింగ్ 8 ఉంటే నాది 11 ఉండే. సో అక్కడ అటెండ్ అయ్యి తను మా దగ్గరికి కూడా వచ్చినారు ఆ రోజు. సో అప్పుడే చెప్పినారు సొసైటీ నుంచి, మీరిద్దరు స్ట్రాంగ్ ఉంటే తప్ప ఎవరేం చేయలేరు అని, ఇంకా ఇలాంటివి కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి. సో తర్వాత వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటారు, పెద్ద ఆర్థడాక్స్గా ఏమి ఉండరు కాబట్టి మాకేం అనిపించలేదు. బట్ మొన్న ఎలక్షన్స్ అప్పుడు దాన్ని బయటికి తీశారు. మేము అన్నీ కూడా చూసుకున్నాము, అంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మేము రిజిస్టర్ చేసుకున్నాము మ్యారేజ్. నేను కన్వర్ట్ అవ్వడం, తను కన్వర్ట్ అవ్వడం ఇలాంటి ఏం జరగలేదు. ఎవరి ట్రెడిషన్స్ వాళ్ళు ఫాలో అవుతాము, అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటాము. అలాంటిది ఒకటి ఉందా? నాకు తెలియదు, వినలేదు నేను. ఎందుకంటే పాస్పోర్ట్ లో ఇప్పుడు మన సర్నేమ్ చేంజ్ అవ్వద్దు అంటే మామూలుగా మ్యారేజెస్ లో చేంజ్ చేసుకుంటాం కదా. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లో ఏంటంటే ఎవరిది వాళ్ళు, అది ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ కి అట్లా పెట్టారు, ఎవరిది వాళ్ళు ఫాలో అయ్యేటట్టు. బట్ మ్యారేజ్ ఏమంటారు రిజిస్టర్ అయిపోయి అవుతుంది దాని కింద. అట్లా చేసుకున్నాము. తర్వాత పెద్ద ఎత్తునేమో హిందూ మ్యారేజ్ ప్రకారం చేసుకున్నాము. మేమిద్దరం బాగానే ఉంటాము. ప్లస్ ఇంకా మమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు అంటే ఇప్పుడు పొలిటికల్ గా బయటకు వచ్చాం కాబట్టి ఎక్కువ అంటారు. అంతకుముందు అయితే ఎవరు పెద్ద అప్పటి వరకు బాగానే గడిచి ఉంటుంది. బట్ ఆ టైంలో మీకేం అనిపించలేదు పర్సనల్ లైఫ్ పైన అటాక్ చేసే టైంలో? ఏమో ఏదో ఒక కాన్ఫిడెన్స్, అంటే అసలు నన్ను అన్ని రకాలుగా అన్నారు. అంటే ఇక్కడ అమ్మాయి కూడా కాదు, ఆంధ్ర ఆమె ఈమె, తర్వాత హిందూ కాదు, ముస్లిం, ఎస్సీ కాదు, ఇట్లా ప్రతి దాంట్లో దాడి చేశారు కదా. సో ఏమో పీపుల్ సపోర్ట్, అది మెంటలీ స్ట్రాంగ్ ఉండడము అలవాటైంది కదా. ఏదో కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఆ టెన్షన్ ఉంటుంది, మనకు ఆల్రెడీ 16 years పాస్ అయిపోయింది. సో ఏం ఇష్యూస్ రాలేదా 16 years లో? ఎందుకు అని అంటే ఈ మధ్య కాలంలో మీరు చూసుంటారు, హిందూ ముస్లిం అనగానే చాలా మతాలకు సంబంధించి ద్వేషాలు, లేదంటే లైక్ ఖురాన్ని పాటించమని, మా మతం మారమని ప్రెషరైజ్ చేయటము, కన్వర్ట్ చేయాలని ట్రై చేయడము, ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువ వింటూ ఉంటాం. సో మీకు ప్రాక్టికల్గా మీరు 16 ఏళ్ళు ప్రయాణం చేశారు కాబట్టి చాలా బ్రాడ్ వేలో ఆలోచించుంటారు. ఒక్కసారి ఆ జర్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఎలా పరిచయం అయ్యారు? తను మా క్లాస్మేట్ మెడికల్ కాలేజ్లో. ఓకే. సో అక్కడ నాకు అనిపించింది హీజ్ అంటే బెస్ట్ పర్సన్ లైఫ్లో, తిను నాతో ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ హౌస్ సర్జన్ ఉన్నప్పుడు అనిపించింది. తర్వాత మా ఫాదర్కి చెప్పాము. కరెక్ట్, కొందరు ఏంటంటే చెప్తారు కానీ ఆచరించారు. మా నాన్నగారు ఏం చేశారు, కరెక్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి April 14th రోజు మాకు ఎంగేజ్మెంట్ అయింది. తను చెప్పడం కాకుండా తను చేసి చూపించారు మా ఇద్దరికి పెళ్లి చేయడం అనేది. నేను కూడా అసలు ఒక్కొక్కసారి అనిపించేది ఇది అసలు పాసిబుల్ అవుతుందా అని చెప్పేసి. అట్లాంటిది వెడ్డింగ్ కార్డ్స్తో పాటు అందరినీ, పొలిటీషియన్స్ అందరూ వచ్చారు అప్పుడు, అందరి సమక్షంలో పెళ్లి జరగడం అనేది చాలా గొప్ప విషయం. అందులో నేను పెద్దదాన్ని, నా తర్వాత 2 అమ్మాయిలు. సో ఒక ఫాదర్గా తను కొంచెం ఇబ్బంది పడి ఉంటాడు డెఫినెట్గా, కానీ అది ఎక్కడ కూడా నా మీద చూపెట్టలేదు పాపం. అదంతే ఇక ప్రేమ, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతో. తర్వాత మా హస్బెండ్ బేసిక్గా మేమిద్దరం ఏంటంటే ఎక్కువ ఇదే చేయాలి, అంత స్టబర్న్గా ఉండము. తర్వాత కొంచెం చెప్పాను కదా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ అని. మా అత్తయ్య వాళ్ళు కూడా, వాళ్ళు ఆంధ్ర ముస్లిమ్స్, కొంచెం అంటే రిలాక్స్డ్గా ఉంటారు. వాళ్ళది బాపట్ల. ఓకే ఓకే. సో అవును, వాళ్ళు అక్కడ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకునే టైంలో తప్ప బయట వాళ్ళతో అందరితో వాళ్ళు నార్మల్గానే ఉంటారు. మన ఫెస్టివల్స్కి కూడా వాళ్ళు అక్కడ అటెండ్ అవుతూ ఉంటారు, ఈక్వల్గా అందరితో కలిసిపోయి ఉంటారు ఆంధ్రాలో. వేరాజ్
అయితే అంటే వాళ్ళ తెలుగు మాట్లాడే తీరు కొంచెం ఫ్లూయెన్సీ ఎక్కువ ఉంటుంది, మనకి అనిపించదు అట్లా. సో అట్లా తర్వాత తను కూడా మా టెంపుల్స్కి రావడము, మన టెంపుల్స్ తిరుపతి మొన్న రీసెంట్ కూడా వెళ్ళి వచ్చాము. అట్లా ఏదైనా కలిసి చేసుకుంటాం. రంజాన్ వచ్చినప్పుడు మేము కూడా అటు వెళ్తాము, కలిసి పండుగలు చేసుకోవడం. మా అత్తయ్య వాళ్ళు, మా పేరెంట్స్ ఏమి ఇంట్లో ఏం ఇష్యూస్ రాలేదు అంటే హిందూ ముస్లిం రిచువల్స్ కి సంబంధించి, ట్రెడిషన్స్ కి సంబంధించి మీరు అన్నారు హిందూ పద్ధతిలోనే పెళ్లి ఘనంగా జరిగింది, దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది చాలా పెద్ద గొప్ప విషయం కదా. అప్పుడు ఎలా ఉండింది యాక్సెప్టెన్స్ వాళ్ళ సైడ్ నుంచి? ఎందుకంటే తనకు కూడా కొంచెం ప్రెషర్ ఉండుండొచ్చు కావచ్చు ఆ టైంలో. అయితే ఒక్కటి బై గాడ్స్ గ్రేస్ అందరూ మంచి వాళ్ళు దొరికినారు నాకు, మా పేరెంట్స్ కానీ. ఇప్పుడు మామూలు అరేంజ్ మ్యారేజెస్లలో కూడా మాటలు అనుకుంటారు, అట్లా ఇక్కడ కూడా వాళ్ళు కూడా అనుకున్నది ఏం లేదు, కూల్గానే అయిపోయింది. వాళ్ళు వాళ్ళ సన్ని హ్యాపీనెస్ కోసము, అభిప్రాయాన్ని రెస్పెక్ట్ చేయడము, ఇటు మా డాడీ నా కోసము. వాళ్ళకి ఏంటంటే వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే చాలు అన్న దాంట్లోనే ఉన్నారు. మేము కూడా అలాగే కంటిన్యూ అవుతున్నాము, హ్యాపీగానే ఉంది. ఓకే ఓకే. పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వాలి అని అన్నప్పుడు మీ హస్బెండ్ సపోర్ట్ కానీ తన రియాక్షన్, తన మోరల్ సపోర్ట్ ఎట్లా ఉండింది మీకు? ఫస్ట్ నేను ఎంత పొలిటికల్ ఫ్యామిలీలో పెరిగినా, ఇంట్రెస్ట్ ఉన్నా కూడా తను ఎక్కువ పుష్ చేస్తున్నారు, ఉండాలి అంకుల్ వారసత్వంగా ఒకళ్ళు ఉండాలి అని. మా ఫాదర్కి ఏంటి అంటే అన్ని కష్టాలు చూశారు, అన్ని నష్టాలు చూశారు, గెలిచారు, ఓడారు, పాలిటిక్స్లో అన్నీ చూశారు. కాబట్టి అమ్మాయి కదా తట్టుకుంటుందా లేదా, పొలిటికల్గా అసలే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పి, అంటే ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది, ఇది ఒక జాబ్ లెక్క ఉండదు అన్న ఉద్దేశంతో తను కొంచెం హెసిటేట్ చేస్తుండే. కానీ మా హస్బెండ్ నేనున్నా కదా చూసుకుంటాను, నువ్వు వెళ్ళు, అంకుల్కి 30 years నుంచి ఉన్నప్పుడు తనకు ఒక వారసులుగా ఉండాలి మీరు అని చెప్పి తనే ఎక్కువ పుష్ చేస్తున్నారు. సో ఇంట్లో మీరు ఇలా రాణించడానికి మీ ఫాదర్తో పాటు మీ హస్బెండ్ సపోర్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. అయితే తన ఇష్టమే ఎక్కువ ఉంది మీ ఇష్టం కంటే కూడా. సో కష్టమైన పని కాదు, ఎందుకనంటే తను పిల్లల్ని ఈజీగా చూసుకోగలుగుతారు, ఎందుకంటే తన ఇష్టం కూడా ఉంది కాబట్టి. రైట్ రైట్. కమింగ్ టు ద పొలిటికల్, ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? కూలిపోతుంది, పడిపోతుంది, పార్టీ అధికారంలో ఇంకా కొన్ని రోజులు, ఇలాంటి వార్తలు వింటూ ఉన్నప్పుడు మీకు ఇక్కడ రియాలిటీలో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే వరకు అయితే కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది ప్రభుత్వంలో, అందులో డౌట్ లేదు. ఏంటంటే అపోజిషన్ వాళ్ళకి ఏదో ఒకటి, ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అయిపోయింది కాబట్టి, ఆ సోషల్ మీడియాలో మీరు వీక్ ఉండడం వల్ల ఇలా జరుగుతుందా, వాళ్ళు మీకంటే ఎక్కువ స్ట్రాంగ్ ఉండడం వల్ల అలా జరుగుతుందా, ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు పని చేసుకునే వాళ్ళకి వేరే పనులు కాన్సన్ట్రేట్ చేయలేరు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు కానీ, లేకపోతే కొన్ని ప్రోగ్రామ్స్, డైలీ యాక్టివిటీస్, ప్రజల్ని కలవడము, ఇవన్నీ దీంతో బిజీ అయిపోతారు ఒకసారి అధికారంలోకి వచ్చినాక. కానీ ప్రతిపక్షం వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఆల్మోస్ట్ వాళ్ళు ఐడియల్గా ఉంటారు, వాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది, అంటే ఇలాంటి స్ప్రెడ్ చేయడానికి చాలా టైం ఉంటుంది. సో అదే పనిగా పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి అంతకుముందు వాళ్ళు సంపాదించిన డబ్బులు కూడా చాలా ఉన్నాయి 10 ఏళ్లలో. కాబట్టి అవన్నీ కూడా ఈ ఒక ఫాల్స్ ఇమేజ్ క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు, లేదా కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, ఇట్లాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో పథకాలు నడుస్తున్నాయి, కొత్త చెప్పినయే కాకుండా చెప్పని కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ అనేది కూడా 2 lakhs వరకు ఆల్మోస్ట్ 25 lakh crores వేవ్ ఆఫ్ చేశారు. అది వేరే పక్క రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, అది బీజేపీ కూడా చేయలేదు ఇప్పటివరకు. ప్లస్ మనం వచ్చిన 1 year లోపే 60,000 జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా చూసుకుంటూ పోతే మా వరంగల్కి సంబంధించి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాల కళలు కొన్ని మాకు ప్రాజెక్ట్స్ రూపంగా ఇప్పుడు శాంక్షన్ అవుతున్నాయి. వాటి కోసం కూడా ఆల్మోస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, దానికి 4,000 crores, ఎయిర్పోర్ట్ రావడం, మామ్నూర్ ఎయిర్పోర్ట్కి శాంక్షన్ అవ్వడము, కోచ్ ఫ్యాక్టరీ, ఇట్లా ఒక్కొక్కటి ఎప్పటి నుంచో 20-30 years నుంచి అడుగుతున్నారు కానీ అవ్వలేదు. అట్లా ప్రతిదీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, మేము ఇప్పుడు ఏ సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా లాస్ట్ 10 years నుంచి మా దగ్గరికి ఎవరు రాలేదు, ఇప్పుడు మీరు ఎన్నిసార్లు వస్తున్నారు, మీరు రాకుండా మీ ఎంపీలు వచ్చినా చాలు అంటే ఆయన అంటారు లేదు ఇది నా రెస్పాన్సిబిలిటీ కూడా అని చెప్పి ఆయన కూడా వచ్చి రిక్వెస్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు మా వరంగల్కి దాదాపు 5,500 crores వర్క్స్
ఇవ్వడం జరిగింది. ఒక జిల్లా నుంచి ఒక మంత్రి, ఒక మహిళా మంత్రి అనేది చూస్తూ ఉంటాం. కానీ వరంగల్ స్పెషల్ ఫర్ కాంగ్రెస్ పార్టీ, దే హ్యావ్ 3 women సూపర్ ఉమెన్స్ యాక్చువల్లీ. ఒకరు ఎంపీ, 2 మంత్రులు. సో ఈ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు కదా, తను కూడా అవును అదే జిల్లా. నలుగురు సూపర్ ఉమెన్స్. యాక్చువల్లీ వరంగల్కి అట్లా కలిసి వస్తుంది ఇప్పుడు. అంతేనా? ఎందుకంటే వరంగల్ రుద్రమాదేవి మీరు అన్నారు కదా అడ్డా అని, అది 100%. ఎందుకంటే సమ్మక్క సారక్క, చాకలైలమ్మ ఇట్లా చూసుకుంటూ పోతే చాలా పవర్ఫుల్ ఉమెన్ ఎప్పటి నుంచో ఉన్నారు. మా దగ్గర ఉన్న 2 కలెక్టర్స్ ఉమెన్ కలెక్టర్స్, కమిషనర్ ఉమెనే. తర్వాత ఇప్పుడు మా దగ్గర ఉన్న మేయర్ ఉమెన్, ఇప్పుడు 2 మినిస్టర్లు ఉమెన్, నేను ఒక ఎంపీ, తను ఒక ఎమ్మెల్యే. ఎక్కడ చూసుకున్నా ఆల్మోస్ట్ స్టేజ్ మీద సగం మంది మహిళలు ఉంటారు. మనకి వరంగల్కి సపరేట్ ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా నడుస్తుంది. అది ఇంకా అది అంశం అంటారు కదా, ఆ టైప్ లో నడుస్తున్నట్టుంది. ఓకే. సో సమ్మక్క సారక్క, రాణి రుద్రమ్మ బ్లెస్సింగ్స్ వల్లనే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అక్కడ కనిపిస్తుంది అంటారా? అవును. ఇది అంతకుముందు కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ నడిచినాయి. ఓకే. జెడ్పీ చైర్మన్ కూడా ఉమెన్ ఉండడం, ఇట్లాంటివన్నీ. మామూలుగా ఒక సీనియర్ మంత్రి, మినిస్టర్ ఉన్నప్పుడు కొత్తగా ఎన్నిక, ఇప్పుడు మీరును యశస్వి ఫస్ట్ టైం పోటీ చేసి గెలిచిన వాళ్ళు, యాజ్ ఎమ్మెల్యే తను, యాజ్ ఎంపీ మీరు. వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, అటు తను మీ ఫాదర్తో వర్క్ చేసే టీడీపీ నుంచే వచ్చారు సీతక్క గారు, కొండా సురేఖ గారు అంటే వేరే పార్టీ, ఆఫ్ కోర్స్ బీఆర్ఎస్ నుంచి అట్లా ట్రావెల్ అయ్యి వచ్చినప్పుడు ఎట్లా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్, కోఆర్డినేషన్, ఎస్పెషల్లీ ఈగోయిస్టిక్ లేదంటే మేం గొప్ప అని క్యాడర్ రైవల్లీ ఒకవైపు కొన్ని జిల్లాలో కనిపిస్తూ ఉంటుంది. సో వరంగల్లో ఆధిపత్యం ఏం లేదా ఇంతమంది మధ్యలో? ఏం లేదు, ఎందుకంటే మేము బిగినర్స్ కాబట్టి బిగినర్స్ లెక్కనే ఉంటాము, జూనియర్స్ లెక్కనే ఉంటాము. కొండా సురేఖ గారిని ఆంటీ అని పిలుచుకుంటాము. అంటే లైక్ ఒక మంచి ఎన్విరాన్మెంటే ఉంది. సీతక్కని పిలుస్తాము. తను కూడా మాకేమైనా తెలియకపోతే చెప్తారు, ఆంటీ కూడా చెప్తారు. ప్లస్ ఈ అమ్మాయి అయితే ఇంకా మేమిద్దరము అక్క చెల్లెల లెక్కనే ఉంటాము. బాగానే ఉంది. ఆ రైవలరీ కానీ అట్లాంటివి ఏం లేవు, స్మూత్గానే నడుస్తుందా? బట్ కొండా సురేఖకు సంబంధించి, సీతక్కకు సంబంధించి అసలు జిల్లాలో పడట్లేదు, భయంకరంగా గొడవలు ఉన్నాయి, ఆధిపత్యం ఉంది అని వార్తలు వస్తూ ఉంటాయి. అక్కడ లోకల్గా అసలు ఏం జరుగుతుంది? అట్లాంటిది ఏం లేదు యాక్చువల్లీ. మా దగ్గర ఆ టాక్ లేదు. కానీ ఇది చెప్పినా కదా, కొన్ని సోషల్ మీడియా క్రియేషన్స్ అని చెప్పేసి, అంతే తప్ప ఏం లేదు. రైట్. ఎలక్షన్స్లలో మీరు ఇచ్చిన సూపర్ 6 కావచ్చు, హామీలు కావచ్చు, అవి ఎన్నికైన తర్వాత అమలు చేసే దాంట్లో చాలా నిర్లిప్తత, లేట్నెస్ అనేది కనిపిస్తుంది. చాలామందికి సంక్షేమ పథకాల విషయంలో రూరల్లో, గ్రామీణ ప్రాంతాలు, ట్రైబ్స్, లేదంటే ఎస్పెషల్లీ మారుమూల ప్రాంతాల్లో, రిమోట్ ఏరియాస్కి అందట్లేదు, ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు అని చెప్పి పదే బీజేపీ, బీఆర్ఎస్ చెప్తూ ఉంది కదా. ఎందుకు అంటే కాంగ్రెస్ సమీక్ష చేయట్లేదా, అందుతున్నాయా లేదా అనే ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవట్లేదా? మేము కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్నాము. ఎవరికైతే రావట్లేదు అని అలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వచ్చి ఒకసారి మనల్ని అడుగుతారు కూడా పర్సనల్గా అట్లా. అయితే ఈ గ్యారంటీస్ అన్నీ కూడా ముందు వెనుక చేస్తున్నాము. చాలామంది తీసుకుంటున్నారు. ఏమవుతుందంటే ఇప్పుడు 10 మందిలో ఒక 7గురికి వస్తే ఆ 7గురు ముందు వచ్చి నాకు వచ్చిందని చెప్పట్లేదు. ఎవరైతే రాలేదో వాళ్ళే ముందుకు వచ్చి రావట్లేదు అని చెప్పుకోవడము, లేకపోతే ఈ అపోజిషన్ వాళ్ళు దాన్ని హైప్ క్రియేట్ చేయడము, దీనివల్ల ఒక ఫాల్స్ ప్రొపగండా నడుస్తుంది తప్ప. ప్లస్ ఒకటి ఏంటి అంటే మనకు ఆల్రెడీ కొంచెము 7 లక్షల కోట్ల అప్పు ఉండడము. సో అందరికీ ఒకటేసారి ఇవ్వకపోయినా దశల వారీగా ఇవ్వడము. ఆల్మోస్ట్ 6 ప్రామిసెస్లో 5 ఫుల్ఫిల్ చేస్తున్నాం మనము. కొత్తగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని ఇస్తున్నాము. తర్వాత కొత్త రేషన్ కార్డ్స్, లాస్ట్ ఆల్మోస్ట్ 10 years నుంచి ఒక రేషన్ కార్డు కూడా కొత్తది ఇవ్వలేదు. అట్లాంటిది ఇప్పుడు ఇవ్వడము, ఇందిరమ్మ ఇల్లు, తర్వాత రైతు భరోసా, ఇట్లా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇట్లాంటి పేర్లతోటి కొత్త పథకాలు మనం కంటిన్యూ చేస్తున్నాం కదా. అయితే అదేంటంటే కొద్ది మందికి టెక్నికల్ ఇష్యూస్, కరెక్ట్ కార్డ్ డీటెయిల్స్ లేకపోవడము, తర్వాత రేషన్ కార్డు లేకపోవడము, ఇట్లాంటివి ఏమైనా ఉన్న కాడ వాటిని సెట్ చేసుకొని నడిపిస్తున్నాము. కానీ ఇంతలోపు వీళ్ళు దాన్ని హైలైట్ చేసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఓకే. కడియం కావ్య తండ్రి చాటు బిడ్డనా, భర్త చాటు భార్యనా? కడియం కావ్య అంటే నేను నా ఇండివిజువాలిటీ నాకే ఉంటుంది. మా ఫాదర్ ఏదైనా అవసరం ఉంటే నేను అడుగుతాను,
చెప్తారు. ఇంకా మారల్ సపోర్ట్గా అంటే మా హస్బెండ్ ఉంటారు. ఈ ఎలక్షన్స్లో కంప్లీట్లీ కడియం కావ్య అంటే తండ్రి చరిష్మా నుంచి ఆ లెగసీని మీరు కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ కంప్లీట్లీ మీ ఓన్ క్యాలిబర్ ఓన్ స్ట్రెంగ్త్తో వెళ్ళాలని అనుకుంటున్నారు? తప్పకుండా. ఎప్పుడు ఒకరి వెనకాల ఉంటే మనం వెనకనే ఉండిపోతాం కదా. కాబట్టి నేను ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్. మనకి ఏదైనా వారసత్వమో లేకపోతే ఏదైనా ఫస్ట్ స్టెప్ వేయడానికే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్స్ అన్నీ మన సొంతంగా వేసుకోవాల్సిందే. లేకపోతే అది ఏ ఇండస్ట్రీలో అయినా ఫెయిల్ అయిపోతాము. సో అందుకే ఫస్ట్ నేను స్పీచ్ ఇచ్చుకోవడము, పార్లమెంట్లో క్వశ్చన్స్ అడగడము, సెంట్రల్ మినిస్టర్స్ని కలవడం, ఇవన్నీ కూడా నా సొంతంగానే నేను చేస్తుంటాను. ఇవన్నీ చెయ్యాలి. లేకపోతే వచ్చింది పోయింది అన్నట్టు ఉండకూడదు కదా. అందులో దాదాపు 40 years తర్వాత వరంగల్లో ఒక మహిళా డాక్టర్ ఎంపీగా ఫస్ట్ డాక్టర్ కల్పనాదేవి, ఆమె చేతుల్లోనే నేను పుట్టినాను. వాళ్ళ హాస్పిటల్లో డెలివరీ మా మదర్కి అయింది. తర్వాత ఆమె 82లో అయింది. మళ్ళా ఇప్పుడు నేనయ్యాను డాక్టర్ ప్లస్ మహిళ. సో మహిళ కాబట్టి డెఫినెట్గా మనకి అన్ని ఇష్యూస్ తెలిసాయి, ఫీమేల్ ఇష్యూస్ అంతకుముందు ఫౌండేషన్ ద్వారా చేసినాయి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ చూసినప్పుడు ఇష్యూస్ ఏంటో మనకి తెలియని కూడా తెలుసుకుంటాను. కాబట్టి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే. యాక్చువల్గా మీరు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నా ఫస్ట్ ఎమ్మెల్యే అవ్వాలనుకున్నారా, ఎంపీ అవ్వాలనుకున్నారా? అయితే మా ఫాదర్ ఎప్పుడు అంటారు అనమాట, ఎమ్మెల్యే కంటే నీకు ఎంపీ బాగుంటుంది. ఎందుకలా? ఎంపీ అంటే ఇంకా చాలా డీసెంట్గా ఢిల్లీ లెవెల్లో, నేషనల్ లెవెల్ పాలిటిక్స్ ఉంటాయి అని చెప్పేసి, ప్లస్ అక్కడ ఎక్స్పోజర్ వేరు ఉంటుంది. డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ ఇష్యూస్, డిఫరెంట్ కల్చర్స్, మనము ఆ గ్రోత్ డిఫరెంట్ ఉంటుంది. ఎక్కడ పోయినా డాక్టర్, అందులో ఎంపీ, ఈ రెండు కూడా చాలా డీసెంట్గా ఉంటాయి అన్న ఉద్దేశంలో మా నాన్నగారు ఎప్పుడు అంటుంటారు. ఎంపీగా కూడా నాకు ఇది ఈజీ ఉంటుంది, ఎమ్మెల్యే అంటే చాలా ఇంకెక్కువ కష్టపడాలి. సో అంత కష్టం మీరు పడలేడనా? లేదంటే అంటే దీంట్లో కొంచెం ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎంపీగా, పార్లమెంట్ అంటే ఇంకా అతిపెద్ద సభ కదా భారతదేశంలో. సో అక్కడ ఇంత చదువుకున్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నేర్చుకోవాలన్న తప్పనున్న వాళ్ళు వెళ్తే ఇంకా బాగుంటుంది. ఓకే. లోక్సభలో అడుగు పెట్టిన క్షణం, ఆ క్షణమే కాదు ప్రతి క్షణం ఫీల్ అవుతాను నేను ఒకసారి ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను అని ఎప్పుడు ఫీల్ అవుతాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 3rd సెషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 10 days బ్రేక్ ఉండే. ఎప్పుడు వెళ్ళినా కూడా చూసుకుంటాను, ఒకసారి పార్లమెంట్ బిల్డింగ్ చూస్తాను, అక్కడ స్టాచ్యూస్ ఉంటాయి, అందరినీ చూస్తుంటాను. చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. వరంగల్ అందరు గుర్తొస్తుంటారు, వరంగల్ ప్రజలు కూడా. వాళ్ళు చేయబట్టే నేను ఏ మీటింగ్కి వెళ్ళినా అదే చెప్తాను, మీరు చేయబట్టే నేను పార్లమెంట్లో అడుగు పెట్టగలిగినా అని. బట్ ఇంత సాఫ్ట్గా, ఇంత స్మూత్గా, ఇంత చాలా స్లోగా మాట్లాడే మీరు ఇంత పవర్ఫుల్ పొలిటికల్ సిస్టంలోకి వచ్చి ఇంత స్మూత్గా డీల్ చేస్తే పాలిటిక్స్లో సెట్ అవుతారా ఫ్యూచర్లో? మనిషికి అన్ని రకాల ఫీలింగ్స్ ఉన్నట్టు, అది కోపం వచ్చినప్పుడు లేకపోతే చాలా స్ట్రాంగ్గా కౌంటర్ చేయాలన్నప్పుడు అవి వచ్చేస్తాయి. మన బేసిక్ నేచర్ అయితే ఇట్లనే ఉంటాం, కూల్గా. కోపం రాదా? చాలా వస్తుంది. వస్తుందా? ఏంటి కోపం వస్తే ఎలా ఉంటారు మీరు? అయితే ఒకటి ఏంటంటే కోపం కూడా అలా ఉండదు, ఒకసారి వచ్చి వెంటనే పడిపోతుంది. అంతేనా? ఒక మాట అనేసాక మళ్ళీ వెంటనే కూల్ అయిపోతాం, అంతే. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఓకే. లోక్సభ విషయానికి వస్తే చాలా మంది మీలాంటి మహిళా ఎంపీలు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళతో ర్యాపోస్ ఎట్లా ఉంటాయి? ఎవరు చాలా క్లోజ్ అయ్యారు ఇతర పార్టీలకి సంబంధించి? ఎవరితో ఎక్కువగా మాట్లాడుతుంటారు? అసలు నేను చెప్పొద్దు, నాకు ఏమనిపిస్తుంది అంటే నేను ఏదో మెడికల్ కాలేజ్కి వెళ్ళిన అక్కడ ఒక క్లాస్ రూమ్లో కూర్చున్న ఫీలింగ్లో ఉంటాను. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ జస్ట్ 6 months అవుతుంది, బట్ నాకు ఆల్మోస్ట్ 2/3 MPs ఫ్రెండ్స్ అయిపోయినారు. అంటే అందరితోటి బాగా మాట్లాడుతుంటాను అనమాట, టాకెటివ్. వెళ్ళిపోయి పరిచయం చేసుకోవడము, తర్వాత ఏదో ఒక సందర్భంలో ఎదురు పడతానే ఉంటారు అక్కడ. సో వాళ్ళతో మాట్లాడడం, పరిచయాలు పెంచుకోవడం నడుస్తుంది. ఇంకా మహిళా ఎంపీలు అయితే ఇంకా ఫుల్ ఫ్రెండ్స్ అయిపోయారు. తమిళనాడు, తర్వాత వెస్ట్ బెంగాల్. వాళ్ళ వెస్ట్ బెంగాల్ అయితే అందరూ ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారు, 12-13 MPs ఉన్నారు మహిళలే. తర్వాత ఇటు పార్టీలకు అతీతంగానే అందరితోటి మాట్లాడతాను. నార్త్ ఈస్ట్ వాళ్ళు ఉంటారు,
రకరకాలు. మామూలుగా సౌత్ నార్త్ డామినేషన్స్ అన్ని సెక్టార్లో ఉంటుందంటారు. లోక్సభలో ఏమన్నా చూసారా? మా పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే అక్కడ ఉండే విప్ కానీ లేకపోతే సెక్రటరీస్ నెక్స్ట్ ఫ్లోర్ లీడర్స్ అందరూ కూడా సౌత్ వాళ్ళే ఉన్నారు. కేరళ తమిళనాడు వాళ్ళే ఉన్నారు. రాహుల్ గాంధీ గారి చుట్టూ వీళ్ళే ఉంటారు. సో అక్కడ మాకేం లేదు. బట్ ఎక్కడో ఒక చోట ఉంటది కావచ్చు నార్త్ సౌత్ డిఫరెన్స్. నాకేం అనిపించలేదు. కానీ వాళ్ళకి డిఫరెన్సియేషన్ రాదు. కేరళనా తమిళనాడు అంటారు, కాదు తెలంగాణ అని చెప్తుంటాను. ఓకే, సో ఎలా ఉంటది తెలంగాణ అని చెప్పినప్పుడు? కొంచెం ఇది బేబీ స్టేట్ కదా, వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఏమైనా మాట్లాడతారా? అదే అయితే నేను అదే చెప్తుంటాను. నా పేరు తప్పు పలికినా లేదా మన స్టేట్ పేరు తప్పు పలికినా నాకు వెంటనే కరెక్ట్ చేస్తుంటాను నేను. ఆంధ్ర అన్నా కూడా ఆంధ్ర కాదు తెలంగాణ, మీరు అట్లా అంటారని మేము తెలంగాణ తెచ్చుకున్నామని అంటూనే ఉంటాను. ఓకే 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 రైట్. ఈ మధ్య కాలంలో చాలా పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి వాళ్ళ వారసురాళ్ళు వచ్చినప్పుడు తండ్రి పేరు లేదంటే అమ్మగారి ఇంటి నుంచి వచ్చే పేరుని వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తూ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు లైక్ మనకు తెలుసు కల్వకుంట్ల కవిత, తన అత్తగారింటి పేరు పెట్టుకోలేదు. వైఎస్ షర్మిల, తను కూడా అత్తగారింటి పేరు పెట్టుకోలేదు. సో అలానే కడియం కావ్య, మీరు ఇంతకు ముందే చెప్పారు మీ పెళ్లిలో కూడా మీరు అదే రిజిస్టర్ చేసుకున్నారు అని చెప్పి. వయసు అంటే చాలా స్ట్రాంగ్ బేసిస్ పొలిటికల్ గా ఫ్యూచర్ కోసం వేసుకోవడం కోసమేనా ఇది, లేదంటే ఏమైనా స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి? యాక్చువల్లీ 2000లో నేను మెడిసిన్లో జాయిన్ అయ్యాను. సో అప్పటి నుంచి మన సర్టిఫికేట్స్ అన్నిట్లో అలా కడియం అని వచ్చేసింది. మేబీ వేరే వాళ్ళకి ఇప్పుడు ఫారిన్ వెళ్ళినా లేకపోతే ఇంకోటి ఇక్కడ కూడా వేరే ప్రొఫెషన్స్లో అయితే ఈ సర్టిఫికేట్స్ వాళ్ళంతా ప్రొలాంగ్డ్గా ఉండదు వాళ్ళది. ఇప్పుడు మాకు 10 years చదవాలి మెడిసిన్ పీజీ అంటే. సో అవన్నీ అలా కడియమనే క్యారీ ఆన్ అయింది. దీనికోసం స్పెషల్గా పెట్టుకున్నది ఏం లేదు. మన ఎంబీబీఎస్ సర్టిఫికేట్ పీజీ సర్టిఫికేట్ అన్నిట్లపైన కూడా కడియమనే వచ్చేసింది. ఎక్కడ కూడా మార్చుకోలేదు. రేవంత్ రెడ్డి గారిలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? మీతో ఎలా ఉంటారు ఆయన? చాలా ప్రేమగా ఉంటారు. ఎప్పుడు వెళ్ళినా కూడా తల మీద చేసి బ్లెస్ చేస్తుంటారు. మంచిగా అన్నీ నేర్చుకో, తర్వాత మంచిగా మాట్లాడాలి, నువ్వు చేసిన పనులు చెప్పాలి అని చెప్పి. ఇప్పుడు మాకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది, దానికి మేము ఇంకా సరైన పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. అంటే మా వాళ్ళు వచ్చిందని చెప్పుకోవాలి, అందులో వెనుకబడినాము. సో ఇట్లా ఓపెన్ గా వెనుకబడ్డామని ఒప్పుకుంటున్నారు కదా, ఎక్కడ జరుగుతుందని గుర్తించారా? అట్లీస్ట్ అంటే ప్రతిదీ కూడా చెప్పుకోవాలి. మార్కెటింగ్ అది ఏమైపోతుందంటే ఇది కాకపోతే ఇంకో పని. ఇప్పుడు మాకు కొన్ని కొత్త ఇష్యూస్ వస్తుంటాయి, వాటిని సాల్వ్ చేసే దాంట్లో డేస్ అలా గడిచిపోతూ ఉంటాయి. మనకి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. సో ఇట్లా కొన్ని సడన్ గా రావడంతో కూడా అది డిలే అవుతుంది. బట్ వచ్చింది, మన వల్ల అయితే వచ్చింది అన్న హ్యాపీనెస్ ఉంది. ఆయన చాలా రేవంత్ రెడ్డి గారు చాలా రిస్క్ తీసుకుంటారు. ఏదైనా కూడా ఖచ్చితంగా మాట్లాడేస్తారు, ఎవరికి భయపడరు. తర్వాత వరంగల్ మీద మాత్రం చాలా ప్రేమ చూపిస్తున్నారు. వరంగల్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నందుకు కూడా ఇప్పుడు కూడా వరంగల్ ప్రజల తరఫున ఇప్పుడు అన్న థ్యాంక్స్ అన్న అని చెప్తూనే ఉంటాను. ఓకే ఓకే ఎవరైనా పొలిటికల్గా రాణించాలనుకున్నప్పుడు వాళ్ళ స్టెప్స్ చాలా ఫ్రీగా అండ్ బ్రాడర్ వేలు ఫ్యూచర్కి పునాది చాలా పటిష్టంగా వేసుకోవాలని అంటారు కదా. ఎంత తండ్రి ఇమేజ్ ఉన్న చరిష్మా ఉన్న ఎంత పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా ఎంట్రీ అనేది చాలా స్మూత్గా ఉండాలనుకుంటారు. బట్ మీ ఎంట్రీ విషయంలో బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి మిమ్మల్ని అనౌన్స్ చేసి ఆల్మోస్ట్ ఓకే అయిన తర్వాత విత్ ఇన్ 1 hourలో రాష్ట్ర రాజకీయాల్లో మీరు అప్పుడే పెను సంచలనం అయిపోయారు. ఎందుకు అంత సడన్ డెసిషన్ తీసుకొని రావాల్సి వచ్చింది? అంటే గెలవలేను ఆ పార్టీలో ఉంటే అనా, లేదంటే కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా నేను ఎంపీగా కూర్చోబెడతామని భరోసా ఇవ్వటం వలన? ఫస్ట్ మేము పర్లేదు, గెలవకపోయినా పర్వాలేదు, మేము చేస్తాము బీఆర్ఎస్ అంటే వాళ్ళు అనౌన్స్ చేశారు అంటే మనం ఒప్పుకుంటేనే కదా. సో మేము కూడా అప్పుడు డిసైడ్ అయినాం మెంటలీ, ఇది ఎలాగో గెలిపైతే ఉండదు, జస్ట్ కడియం కావ్య అంటే ఎవరో తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఓకే అనుకున్నాం. కానీ అప్పుడు మా దగ్గర అందరూ ఓడిపోయినారు కదా, వాళ్ళు ఎవ్వరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితిలో లేరు అనమాట. సపోర్ట్ చేయక మీటింగ్స్ పెడదామన్నా అందరు రాకపోవడము, ఇవన్నీ మాకు చాలా డిసప్పాయింటింగ్గా ఉండేది. మా ఫాదర్కి కూడా ఏంది ఇది అసలు, మనం సరే కనీసం 2nd పొజిషన్ అనుకోం, 2nd కూడా వచ్చేటట్లేదు, 3rd పొజిషన్లోకి వెళ్ళేటట్టున్నాము, వీళ్ళు ఇంత కూడా సపోర్ట్ చేయట్లేదు అని. వాళ్ళు ఓడిపోయినారు అన్న బాధ ఒకటి, మా నాన్నగారు గెలిచారన్న బాధ ఒకటి, ప్లస్ మళ్ళీ అదే ఫ్యామిలీ నుంచి టికెట్ వచ్చిందన్న బాధ ఒకటి, ఇవన్నీ వాళ్ళలో ఉండిపోయింది అప్పుడు బీఆర్ఎస్ నాయకులకి. దాంతో ఎవరు కూడా అంత
పాజిటివ్గా రెస్పాండ్ కాలేదు, మనం వాళ్ళ వెనుకబడినట్టు అవుతుంది. అది కూడా ఇనిషియల్ స్టేజ్లోనే. సో ఇంకా వద్దు, ఇక్కడ నుంచి మేము చెయ్యము అన్నాము, బట్ రాజీనామా చేస్తాము, బయటకు వస్తాము ఇలాంటి ఏం లేవు. నా లెటర్లో క్లియర్గా నేను జస్ట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ మీరు నాకు టికెట్ ఇచ్చినందుకు, బట్ నేను పోటీ చేయలేను అని మాత్రమే పెట్టాను. దానికే ఇంకా ఎప్పుడైతే నా కోసం ప్రచారం చేద్దాము, మనం ఎట్లా యాక్షన్ ప్లాన్ చేద్దాము అన్నప్పుడు ముందుకు రాని వాళ్ళందరూ ఒకటే బెంచ్ మీద కూర్చొని నెక్స్ట్ డేనే మా మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏదో పార్టీ నుంచి బయటకు వచ్చేసినట్టే బ్లేమ్ చేశారు. సో ఇంకా అప్పటికే మేము వద్దు, మాకు ఇంకా చాలు అనుకుంటే ఈ పార్టీ వాళ్ళు మాకు పిలిచి టికెట్ ఇచ్చారు. రైట్. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఒకటి వార్త ఉంటుంది మీడియాలో, గ్రూప్స్ పార్టీ, అది గ్రూపిజం ఎక్కువ ఉంటుందని. కడియం కావ్య కొత్త ఎంపీ అయినప్పటికీ కూడా ఎవరి గ్రూప్, రేవంత్ రెడ్డి గారిదా, బట్టిదా, ఉత్తమ్దా, పొంగులేటి గారిదా అంటే ఎవరి గ్రూప్ అని చేసుకుంటారు. చూస్ ద ఆప్షన్స్ ఏబిసిడి. గ్రూపులు అది చెప్పాను కదా, ప్రతిదీ మనం చూసే యాంగిల్ అంటారు ఎంపీ కాబట్టి. రాహుల్ గాంధీ గారి గ్రూప్ అంతేనా? స్టేట్ కి వస్తే ఇప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆయన కిందనే కదా మేము వర్క్ చేయాల్సింది, మా బాస్ అయినా. రైట్. కావ్య గారు, మహిళల గ్రోత్ పైన, మహిళలు నిలదొక్కుంటున్న విధానం పైన మన సొసైటీలో ఇంకా ఎదగాలి, ఇంకా మంచి పొజిషన్స్ కి రావాలని చెప్పుకోవటం తప్ప ఈ రేప్స్, ఇంకా ఇంకా కొన్ని ఫ్యామిలీస్ లో ఆడవాళ్ళని అప్పట్లో చూసినట్టే చూసే విధానం, అవి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎందుకంటే మీరు యాజ్ ఎ డాక్టర్ గా వర్క్ చేశారు. ఆడపిల్ల పుట్టింది అని అంటే అత్తగారింట్లో వచ్చే ఇబ్బందులు ఎన్నో మీరు ఫేస్ చేసి ఉంటారు. వాళ్ళని చూసి అయ్యో అని అనిపించి ఉంటది. మీ మాటల్లో ఎలా ఉండాలి, విమెన్ ఎంపవర్మెంట్ ఎలా ఉండాలి అని మీరు కోరుకుంటారు? మీరు అన్నారు ఇంతకు ముందే, యాక్చువల్ దానికి నేను చెప్పాల్సింది ఆన్సర్. అయితే ఇక్కడ నేను హాస్పిటల్లోనే చూసాను, లైక్ పాప పుడితే అసలు అత్తవాళ్ళ సైడ్ నుంచి కొన్ని ఫ్యామిలీస్ నుంచి ఎవరు వచ్చేటోళ్ళు కాదు, బహిష్కరణ. ఇంకా అలా ఏడ్చేవాళ్ళు బయట కూర్చొని. ఎందుకు ఏడుస్తున్నారు, మాకేంటంటే హాస్పిటల్ కదా, ఒక్కోసారి డెడ్ బాడీస్ వాటి కోసం కూడా ఏడుస్తారు కదా, ఒక్కోసారి గట్టిగా ఏడుపులు వినిపిస్తే ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైంది అంటే పాప పుట్టిందని ఏడుస్తున్నారు. ఇట్లా చెప్పేవాళ్ళు. తర్వాత పాప పుట్టిందని తీసుకెళ్లకుండా హాస్పిటల్నే ఉంచేవాళ్ళు, పాప పుట్టిందని పాలు కూడా ఇవ్వకుండా ఉండే తల్లులు. లేదా ఇంకా విషయం ఏంటంటే, ఇప్పుడు కొన్ని డెత్స్ అవుతుంటాయి, బేబీ డెత్స్ పుట్టగానే. అప్పుడు పాప అనుకోండి, అంటే పెద్ద రెస్పాన్స్ ఉండదు, అంటే రియాక్షన్ ఎక్కువ ఉండదు అనమాట. అదే బాబు చనిపోయాడు అనుకోండి, పాప చనిపోతే ఎక్కువ ఏమన్నారు, ఎమోషనల్ అవ్వరు. అదే బాబు చనిపోతే ఇంకా కింద మీద చేసి ధర్నాలు చేసి, అది చూసాను నేను, హాస్పిటల్లోనే చూసాను. కాబట్టి నేను ఏమనుకుంటా అంటే, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కడ పోయినా నేను అదే చెప్తా. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే నాట్ జస్ట్ ఫైనాన్షియల్గా కాదు, ఎడ్యుకేషనల్గా ఎంపవర్మెంట్ ఉండాలి, హెల్త్గా కూడా ఎంపవర్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఉమెన్కి ఇట్ ఈస్ ఆల్వేస్ ప్లేయింగ్ విత్ ద హార్మోన్స్, మనకి తెలుసు. హెల్త్ కూడా బాగుంటేనే వాళ్ళు ఎంత ఫైనాన్షియల్గా డెవలప్ అయినా, ఇండివిడ్యువాలిటీ వచ్చినా కూడా హెల్త్ బాగాలేకపోతే ఏం చేయలేరు అమ్మా అని చెప్పేసి, రెండు విధాలుగా మీరు డెవలప్ అవ్వాలి అని ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, మెంటల్ ఫిట్నెస్ ఉండాలి, అప్పుడే మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు. ఇంకోటి మీరు అన్నారు కదా ఎట్లా ఎదగాలి అంటే, కొన్ని ఫ్యామిలీస్లో నిజంగా చాలా స్టర్బన్గా ఉంటారు, ఆర్థోడాక్స్ ఉంటారు. వీళ్ళ విల్ పవర్ తోటి, వీళ్ళ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తోటే వీళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. ఓకే, రైట్. మీ కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ అని భువనగిరి ఎంపీ చాలా యాక్టివ్గా ఉంటారు కదా, ప్రతి చిన్న విషయాన్ని సెల్ఫీ వీడియో తీసి పెడుతూ ఉంటారు. ఎందుకు మీరు అలా డిజిటల్లీ వైరల్ అవ్వట్లేదు, ప్రతి అంశం పైన స్పందించే సిచ్యువేషన్? అంటే ఐ మీన్ అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నారా, లేదు ఎందుకు మన కాన్స్టిట్యున్సీకి సంబంధించింది కాదు అని చెప్పి లైట్ తీసుకుంటున్నారు? వాళ్ళంటే స్టూడెంట్ లీడర్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి దే ఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ అండ్ వాళ్ళకి తెలుసు అంతా. మేము ఇప్పుడిప్పుడే కాబట్టి భయం ఉంది, మాట్లాడితే ఎక్కడ ట్రోల్ అవుతానో సోషల్ మీడియా. లేదు, ఆల్రెడీ ట్రోల్ అవ్వాల్సింది ఎలక్షన్స్ అప్పుడు అయిపోయాను. ట్రోలింగ్ గురించి భయం లేదు, కానీ ఒకసారి పార్టీ కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తుంటది, మీరు కౌంటర్ ఇవ్వండి అని అట్లా. సో మనకి ఒక మహిళగా కూడా మనం కొంచెం ఎక్కువ
అన్ని టాపిక్స్ మీద మాట్లాడలేము వాళ్ళు వెళ్ళినంత బట్ యు ఆర్ ద ఓన్లీ ఎంపీ ఫర్ తెలంగాణ యాక్చువల్లీ మీరు ఒక్కరే ఉన్నారు ప్రతి మహిళా ఇష్యూ మీద మీరు మాట్లాడొచ్చు అదే నా మేడన్ స్పీచ్ లో ప్రతి మహిళ గురించి నేను అన్ని టాపిక్స్ మాట్లాడినా ఈవెన్ నాట్ టెల్లింగ్ అబౌట్ ద లోక్సభ ఇక్కడ తెలంగాణ స్టేట్ లో ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు ప్రతి జిల్లా తిరుగుతున్నారు వరంగల్ కరీంనగర్ అన్ని జిల్లాలు వచ్చేస్తున్నారు విమర్శలు చేస్తున్నారు అంటే వాళ్ళ మీద ఏమైపోయిందంటే ఇప్పుడు చాలా బురద ఉంది కదా అది కడుక్కునే పనిలో అన్ని చోట్ల తిరుగుతుందామె అంత తప్ప ఏం లేదు అక్కడ ఏ టాపిక్ వచ్చినా అది వచ్చినాక మహిళా బిల్లు అన్నారు అది ఆల్మోస్ట్ రాబోతుంది అనగానే స్టార్ట్ చేసింది దాన్ని వదిలేసింది ఇప్పుడు మళ్ళీ బీసీ అంటున్నారు వాళ్ళు చెయ్యలేదు ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అన్ని కులగణన చేస్తుంది అన్ని చేస్తున్నా కూడా మళ్ళీ నాకు బీసీ అని చెప్పి అది ఏదో ఒక టాపిక్ పట్టుకొని తిరగడం వాళ్ళకి బాగా అలవాటు. నిజంగా కులానికి సంబంధించి కడియం శ్రీహరి గారికి ఎప్పుడు ఏదో ఒక వార్త చక్కర కొడుతూనే ఉంటది. ఈ ఇంటర్వ్యూలో నేను అడగాలనుకున్నాను, ఏంటి కుల పంచాయతీ ఏంటి? ఎవరైనా రాజకీయాలలో ప్రత్యర్థులపైన విమర్శలు చేస్తే ఈయన కులానికి సంబంధించి నేను కాదురా మొర్రో అని ఎంత చెప్పినా కూడా మళ్ళీ తిప్పి తిప్పి అక్కడికి తీసుకొస్తున్నాయి. ఎందుకు ఎలక్షన్స్ అప్పుడు తెర మీదకి వస్తుంది? అదే నాకు నవ్వు వస్తుంది మీరు అడుగుతుంటేనే. ఎందుకంటే లైక్ ఏంటి మా డాడీకి ఇప్పుడు 72, ఇప్పుడు కూడా నేను ఈ క్యాస్ట్ అని చెప్పుకోనే పరిస్థితి ఏంటి అసలు? అది ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఫస్ట్ తను ఎప్పుడైతే 40 years తనకి 40 years ఉన్నప్పుడు కంటెస్ట్ చేసినప్పుడే తను డిస్క్వాలిఫై అయ్యేవాళ్ళు. అప్పుడు ఎప్పుడు ఎవ్వరు కూడా ప్రూవ్ చేయలేరు అది. అంటే లైక్ హీస్ ఎస్సీలో ఒక సబ్ క్యాస్ట్, మాదిగా సబ్ క్యాస్ట్ బైండ్లా అని. సో అది ఏమైందంటే దాని పాపులేషన్ చాలా తక్కువ, దాంతో ఇట్లాంటివన్నీ లేనిపోని అన్ని మాట్లాడడము. అది ఇంకా అంటే ఒకటి ఇప్పుడు మనకి ఒక మనిషిని ఫైనాన్షియల్ గా లేకపోతే కరప్టెడ్ లేకపోతే ఇంకోటి దందాలు చేస్తున్నాడు మోసాలు చేస్తున్నాడు ఇవేమి రావు. ఇంకా ఆ పర్సన్ కి సంబంధించిన పర్సనల్ థింగ్స్ మీద అటాక్ చేస్తున్నారంటే మిగతా ఏం బ్యాడ్ థింగ్స్ లేవనే కదా. అందుకే క్యాస్ట్, రిలీజియన్ నన్ను కూడా అట్లనే అన్నారు. సో ఈ 72 years నాకు నవ్వు వస్తుంది ఇప్పటికీ. 72 years కి కూడా నేను ఇంకా ఎస్సీని అని ప్రూవ్ చేసుకుంటా ఉండడమే సరిపోతుంది. దాని విషయంలో మీరు మంచి స్టెప్ తీసుకున్నారు యాక్చువల్గా. ఏకంగా రిజిస్టర్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చేసుకున్నారు. సో ఇకపై నాకు తెలిసి అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ స్టేషన్ కనుపూర్కి ఈ ఉప ఎన్నికలు ఏంటి అసలు వస్తున్నాయి, మళ్ళీ రాబోతున్నాయి, ఖచ్చితంగా శ్రీహరిని ఓడగొట్టడమే మా టార్గెట్ అని బీఆర్ఎస్ శపథం చేస్తుంది. ఇక కేసీఆర్ గారు కూడా అన్నారు రాజయ్య గారు మీరు గెలుస్తారు అని చెప్పి. మొన్న ఏంటి వస్తున్నాయా? అసలు అంత వేడిలో ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు నేను అప్పుడే ఇటు వచ్చేసాను కదా, అప్పుడే చాలా ఓడించాలని ట్రై చేశారు. అప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి బీఆర్ఎస్లో 10 years ఎమ్మెల్యేగా చేసిన అతనే. సో అతనితోటి అండర్ గ్రౌండ్ వర్కప్ చేసుకున్నారు. అప్పుడు కూడా కడియం కావ్య ఇక్కడ మమ్మల్ని ఇంత డ్యామేజ్ చేసింది, ఎట్లయినా ఎంపీ అవ్వద్దు అని మస్తు కష్టపడ్డారు, అప్పుడే చేయలేకపోయినారు. ఇప్పుడు ఉప ఎన్నికలు అంటే అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం ఏం చెప్పలేము. ఒకవేళ వచ్చినా కూడా తప్పకుండా కడియం శ్రీహరి గారే గెలుస్తారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేక, అంటే ప్రత్యక్షంగా పోటీలో లేక 15 ఏళ్ళు అయింది. అయినా కూడా ఆఫ్టర్ 15 years అంటే 3 terms తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కూడా ఇంత ఎదురుగాలిలో కూడా గెలిచినారు కదా. అది కేవలము తన క్రెడిబిలిటీ వల్లనే గెలిచారు. ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా కూడా మళ్ళీ డాడీ గెలుస్తారు. ఓకే ఓకే. సో మొత్తానికి ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు తెలంగాణ పీపుల్, ఎస్పెషల్లీ వరంగల్ అండ్ పార్లమెంట్ ఎంపీగా మీరిచ్చే అరుదైన అద్భుతమైన సందేశం మహిళలను ఉద్దేశించి? ఉమెన్ ఎప్పుడు కూడా లోగా ఫీల్ అవ్వద్దు. డెఫినెట్గా సక్సెస్ అనేది హార్డ్ వర్క్ తోటే వస్తుంది. మనల్ని మనం నమ్ముకోవాలి. యూత్కైనా ఉమెన్కైనా ఇదే చెప్తాను. ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయ్యే విధంగా తయారవ్వాలి ఫస్ట్. అప్పుడే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తర్వాత నన్ను ఎంపీగా గెలిపించుకున్నందుకు ఉమెన్కి కూడా తప్పకుండా, వరంగల్ ప్రజలకి ముఖ్యంగా అక్కడ ఉన్న మహిళలందరికీ తప్పకుండా నేను ఏదో ఒక విధంగా ఒక డాక్టర్గా సేవలు అందిస్తాను. తర్వాత వరంగల్ అంటే నాకు చాలా ఇష్టము. నా ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్లో అదే ఉంటుంది కవర్ పేజ్, మా కాకతీయ తోరణము. సో అట్లా వరంగల్ని నేను ఉన్నప్పుడు ఏమేం చేయాలి అనేది అన్ని విధాలుగా ఆలోచించి డెవలప్ చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు నన్ను గెలిపించి అనే ఆలోచన వాళ్ళకు వస్తుంది. తర్వాత అందరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరు కూడా ధైర్యంగా ఉండాలి. మహిళలు ఎక్కడ కూడా, అమ్మాయిలు ముఖ్యంగా సోషల్ మీడియా ట్రాప్లో పడవద్దు, సేఫ్గా ఉండాలి.
ఎందుకంటే అంతకుముందు రౌడీలు, రోమియోలు లేదా ఈవ్ టీజర్స్ అందరు రోడ్ల మీద ఉండేటోళ్ళు, ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో ఉన్నారు. నిజంగా బాగా చెప్పారు ఇదైతే. కాబట్టి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ మనకి అవకాశం ఇచ్చారు, నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పి అమ్మాయిలకి. కాబట్టి అమ్మాయిలు రేపు పొద్దున వాళ్ళ పేరెంట్స్ని చూసుకునే పరిస్థితిలో ఉండాలి, వాళ్ళని వాళ్ళు చూసుకోవాలి. షార్ట్ కట్స్ అనేది ఉండదు అని నేను చెప్తాను. ఈ మధ్య కాలంలో అంటే మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఈ జర్నీలో 1 yearలో, నెక్స్ట్ మంత్ అయితే 1 year నాకు తెలిసి ఏప్రిల్ వస్తాయి కదా. సో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా, ఇబ్బంది పడి బాధపడి? ఏం లేవు అసలు. అదే చెప్తున్నాం, బై గాడ్స్ గ్రేస్ అట్లాంటివి ఏం లేవు. ఓకే. మనమంతా క్రీమీ లేయర్లో ఉన్నాము. సో అంత బ్యాడ్ ఇన్సిడెంట్స్ మనకు జరగవు బేసిక్గా. అంత ధైర్యం ఎవరు చేయరు. మీరు యశస్విని, పర్ణిక, మీరు అంతా కూడా పొలిటికల్ ఫ్యామిలీ చరిష్మాస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఫస్ట్ టైం పోటీ చేశారు, గెలిచేశారు. బట్ వేరే వాళ్ళకి కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు పొలిటికల్గా ఎదగాలని కాంగ్రెస్ పార్టీలోనే 10ల సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికి కూడా కనీసం టికెట్ రాదు, వచ్చినా కూడా గెలవలేని పరిస్థితి. సో అలాంటి వాళ్ళకి, పొలిటికల్గా ఎదగాలనే వాళ్ళకి ఏమైనా అడ్వైజెస్ ఉన్నాయా? మా డాడీయే నాకు ఎప్పుడు ఒక అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు. లక్కీగా నాకు అదృష్టం కలిసి వచ్చి నేను ఎంపీ అయినా, కానీ నాకు ఎప్పుడు అంటే నేను వస్తాను పాలిటిక్స్కి, నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు వల్ల కూడా 40 years పాలిటిక్స్లో ఉండి జస్ట్ వార్డ్ మెంబర్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. అది ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళకి కూడా అంతే పాలిటిక్స్లో. లేదా సడన్గా వచ్చి ఒక పొజిషన్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో పాలిటిక్స్ అనేది ఎప్పుడు కూడా ప్రిడిక్ట్ చేయలేము. కాబట్టి ఓన్లీ పాలిటిక్స్ అని ప్రొఫెషన్గా పెట్టుకోకూడదు. ఎప్పుడు మనకి అంటూ ఒక వేరే అదర్ ప్రొఫెషన్ ఉంటూ పాలిటిక్స్లో ట్రై చేసుకోవాలి తప్ప ఇదే పెట్టుకొని పోవాలంటే మాత్రం చాలా కష్టం. మొత్తంగా ఎంపీ అయ్యాక డాక్టర్గా అది కొంచెం పాస్ పెట్టారా, లేదంటే ఫుల్ స్టాప్ పెట్టారా, కామ పెట్టేశారా? లేదు, యాక్చువల్లీ నేను హెల్త్ కమిటీ మెంబర్ని కూడా, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో. కాబట్టి ఆ నాలెడ్జ్ అంతా దాంట్లో వాడుతున్నాను ప్రస్తుతానికి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద గుడ్ లక్ అండ్ విష్ యూ ఆల్ సక్సెస్ ఎండివర్స్ ఇన్ ఫ్యూచర్. మీరు అంటే మీ టార్గెట్ 40 years పెట్టుకొని దిగారనమాట పొలిటికల్గా. సో మంచి పొలిటికల్ లైఫ్ ఉండాలి. అండ్ మీ ద్వారా యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ పొలిటీషియన్, చాలా మంది ఎస్పెషల్లీ మహిళలు కాబట్టి కొంచెం పక్షపాతం ఉంటుంది, మహిళలకు మంచి జరగాలి అని. ఐ విష్ ఫర్ దట్. విష్ యూ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మీకు కూడా, అండ్ మీ ద్వారా మీ కాన్స్టిట్యున్సీ ఓటర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది మహిళా దినోత్సవానికి సంబంధించి మొదటిసారి పోటీ చేసిన, మొదటిసారి ఎంపీ అయిన కావ్య గారి మాటల్లో తన స్పెషల్ ఇంటర్వ్యూ. చాలామంది మహిళలు రాణించాలనుకుంటారు, ఎదగాలనుకుంటారు. కొంతమందికి కొన్ని టైంలో కలిసి వస్తాయి, కొంతమందికి కొంత టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది అనేది తన ఇంటెన్షన్. సో అలా తనకి తాను ఒక మంచి బేస్ వేసుకొని పొలిటికల్ లైఫ్లో తను ఎదుగుతూ ఉన్నారు కావ్య గారు. దట్స్ ఆల్.